Hi guys, welcome back to our channel. This is Trisha Deshmukh Official. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చేసాను అనమాట, చూసేయండి. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే, సో ఇక్కడ చూసారు కదా, ఈ నాప్థలిన్ బాల్స్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు ఇస్తాను అనమాట. ఇవి మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు చెప్తాను. సో ఇవైతే చాలా రకాలుగా యూజ్ అవుతాయి అండ్ యూజెస్ ఉన్నాయి, మనకు డిస్యూజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎలా యూజ్ అవుతుంది, మళ్ళీ ఎలా యూజ్ కావద్దు అనేది కూడా మీకు చెప్తాను. ఇవైతే మనము ఇప్పుడు కిచెన్లో కానీ, సింక్లో కానీ, హ్యాండ్ వాష్ చేసే దగ్గర సింక్లో అండ్ వాష్రూమ్స్ దగ్గర మనం ఇవి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, బట్టలలో కానీ మనము బెడ్షీట్స్ ఉంటాయి కదా, అక్కడైనా అండ్ ఇంకా మనము కప్పుకునే చెద్దర్లు కానీ అలాంటి దగ్గర ఇవి పెట్టుకోవాలన్నమాట. ఏ బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. బ్యాడ్ స్మెల్ రాకుండా మంచిగా స్మెల్ రావడానికి అయితే ఇది యూజ్ అవుతుంది, ఇలా కూడా యూజ్ అవుతుంది. ఇంకా దీంతో ఇట్లాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం కిచెన్లో అయితే ఎక్కువగా మనకు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ, కాక్రోచెస్ కానీ, బల్లులు కానీ ఇలాంటివి ఏవి రాకుండా మనమైతే దీన్ని యూజ్ చేయవచ్చు అన్నమాట. ఎలా యూజ్ అవుతుంది దీని గురించి అని అంటే, ఇది పెడితే ఇట్లా రావు అని అంటే, దీని స్మెల్కి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ, కాక్రోచెస్ కానీ, బల్లీలు కానీ రావన్నమాట. అండ్ దీంతో డిస్యూజెస్ ఏంది అని అంటే, ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవి చాలా దూరంగా ఉండాలన్నమాట. అండ్ చిన్నపిల్లలకు కూడా చాలా దూరంగా ఉంచాలి. ఆస్తమా వాళ్ళకైతే ఇప్పుడు వాష్రూమ్స్లలో, కొందరు ఆఫీస్లలో చూసుకుంటే ఇవి మనకు పక్కా ఉంటాయి, కొందరు ఇళ్ళల్లో చూసుకుంటే కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇవి దూరంగా ఉంచాలన్నమాట. వాళ్ళకైతే చాలా హార్మ్ఫుల్ అనమాట ఇవి. సో చిన్నపిల్లలైతే ఇంకా మనకు తెలిసిందే, ఇది ఒకవేళ చిన్నపిల్లలు నోట్లో వేసుకుంటే అది మనకు బెనిఫిట్ కాదనమాట. చాలా దాని నుంచి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో చిన్నపిల్లలకైతే దూరంగా ఉంచండి. మన ఇళ్ళల్లో ఎక్కడెక్కడంటే కిచెన్లలో, సెల్ఫ్లలో, బట్టలలో ఒక పేపర్లో చుట్టి, మనము చిన్నగా ఒక పేపర్లో తీసుకొని అందులో చుట్టి మన డైలీ వేసుకునే బట్టలలో కానీ, బీరువాలలో కానీ మనమైతే పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకా హాల్లో కూడా ఏమైనా మనము ముఖ్యమైనవి ఏమైనా ఉంటాయి కదా, క్లాత్స్ కానీ అలాంటి దగ్గర అయితే మనం పెట్టుకోవచ్చు. మనం లివింగ్ రూమ్లోనే ఎక్కువసేపు ఉంటాం కాబట్టి లివింగ్ రూమ్లో ఒక 2-3 పెట్టుకుంటే మంచిది అక్కడక్కడ సెల్ఫ్లలో. అండ్ కిచెన్లో అయితే డబ్బాల దగ్గర మనం చీమలు కూడా వస్తాయి కాబట్టి చీమలకు కూడా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి, అంటే చీమలు రావడానికి కూడా మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ సింక్స్లలో అయితే మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే సింక్స్లలో మనం యూజ్ చేసిన తర్వాత మనము బాసనలు అవి కడిగిన తర్వాత బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి దీన్నైతే మనము సింక్స్లలో వేసుకోవాలి. అండ్ హ్యాండ్ వాష్ చేసే దగ్గర కూడా మనం వేసుకోవచ్చు. అండ్ వాష్రూమ్లలో కూడా మనం ఇవి పెట్టుకోవచ్చు అన్నమాట. సో దీంతో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ బెనిఫిట్స్ లేవు అని అన్నారు కదా, దానికి ఏంటంటే చెప్పాను కదా, ఆస్తమా పేషెంట్స్కి అయితే ఇట్లా ఆస్తమా, బీపీ ఇట్లాంటి పేషెంట్స్కి అయితే మనం ఇవి దూరంగా ఉంచాలన్నమాట. ఆస్తమా వాళ్ళకంటే వాళ్ళకు కొంచెం ఊపిరాడనట్టుగా ఇది ఉంటుంది, ఎందుకంటే ఇది మనం ఎక్కడేస్తే అక్కడ దీని స్మెల్ అనేది వచ్చేస్తుంది. మనం చూసుకుంటే ఒక 1 మంత్లో చూసుకుంటే ఇది ఉన్నది సైజు, ఈ సైజు ఇలా ఉంది కదా, ఈ సైజు 1 మంత్లో చూసుకుంటే చాలా చిన్నగా అయిపోతుంది అనమాట. సో 1 మంత్ లోపే చిన్నగా అవుతుంది అంటే దాని స్మెల్ ఎంత స్ప్రెడ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. అండ్ ఒకసారి మీరు వేసి కూడా చూడండి, స్మెల్ అయితే బాగానే ఉంటుంది, అన్నింటికీ బాగుంటుంది. కానీ కొన్ని డిసీజెస్ కూడా ఉన్నాయి, ఇలాంటి దానికి మనం జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ టైం ఇంకొక వీడియోతో, ఇంకొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ గైస్.